హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. రీసెంట్ గా మనం నోట్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు కౌంట్ టూల్ అనమాట. ఐడ్రాపర్ లో లాస్ట్ సబ్ టూల్ అనమాట. ఐకాన్ కూడా అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పైన నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఇమేజ్ లో 2 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ యాపిల్స్ ఉన్నాయి. మల్టిపుల్ గా ఒకటే ఇమేజ్ లో ఉన్నప్పుడు మనం కౌంట్ చేస్తున్నప్పుడు మిస్టేక్ అవుతుంది. మళ్ళీ రిపీటెడ్ గా ఒకే యాపిల్ ని నేను కౌంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నేను నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనుకోండి, రెడ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, గ్రీన్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయని నేను తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఈ టూల్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను నార్మల్గా ఒకటి అప్లై చేసి చూపిస్తాను చూడండి. నేను క్లిక్ చేయగానే 1 అని వచ్చింది. 1 అని చాలా చిన్నగా వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ 2 అని ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇలా నేను 4 ప్రెస్ చేస్తాను, కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, లేబుల్ సైజ్ 8 ఉంది, ఇక్కడ మార్కర్ సైజ్ 2 ఉంది. మార్కర్ అంటే మనకి ఇక్కడ డాట్ అనమాట, లేబుల్ అంటే నెంబర్ అనమాట. లేబుల్ నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది కదా. 8 కాకుండా 30 ఇస్తున్నాను. సో చూడండి, నేను 30 ఇవ్వగానే చాలా సైజ్ పెరిగిపోయినాయి నెంబర్స్కి. ఇప్పుడు మార్కర్ సైజ్ పెరగలేదు, ఆ డాట్ సైజ్ పెరగలేదు కదా, 2 ఉంది. ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. ఇప్పుడు సైజ్ అనేది పెరిగిపోయింది. ఓకే, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో నేను 12 కౌంట్ చేస్తాను. 12 కౌంట్ చేసేసి ఇప్పుడు కౌంట్ గ్రూప్ 1 అని ఉంది. దీన్ని మనం రీనేమ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రీనేమ్ అని ఉంది. సో మనం రెడ్ యాపిల్స్ కదా, రెడ్ యాపిల్స్. సో రెడ్ యాపిల్స్ అని నేమ్ ఇస్తున్నాను. అండ్ కలర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సయాన్ కలర్ ఉంది. ఈ కలర్ కాకుండా మనము ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో కలర్. ఇప్పుడు గ్రూప్ 1కి మనం ఏం చేస్తామంటే రెడ్ యాపిల్స్ అని ఇచ్చేసి ఎల్లో కలర్ తోటి మనం నెంబర్స్ అని ఇచ్చాం. మొత్తం 12 యాపిల్స్ అని వచ్చాయి. ఓకే, ఈ గ్రీన్ యాపిల్స్ కూడా కౌంట్ చేద్దాం. దానికి సపరేట్ గ్రూప్ కావాలి. సో ఇక్కడ గ్రూప్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు గ్రూప్ 2 అని వచ్చింది. ఇక్కడ గ్రీన్ యాపిల్స్. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ యాపిల్స్ మనం గ్రూప్ 2లో ఉన్నాం. కలర్ కూడా చేంజ్ చేద్దాం, వేరే కలర్ తీసుకుందాం, బ్లూ కలర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇచ్చాం. ఓకే, ఇవి 9 ఉన్నాయి గ్రీన్ యాపిల్స్ అనేవి. అండ్ మీరు ఇక్కడ రెడ్ యాపిల్స్ లో చూస్తే ఇక్కడ ఒక లాస్ట్ కార్నర్ లో ఒక యాపిల్ స్కిప్ చేస్తాను, నేను మర్చిపోయాను. ఇక్కడ చూడండి, నేను కౌంట్ ఇవ్వలేదు అనమాట, దానికి నెంబర్ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తే ఎలా బ్లూ వస్తుంది అనమాట. అక్కడ మనకు కావాల్సింది ఎల్లో, అంటే రెడ్ యాపిల్ కదా, అది రెడ్ యాపిల్ కౌంట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడే గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది ఇక్కడే కనిపిస్తుంది. రెడ్ యాపిల్స్ ఉంది కదా, ఈ రెడ్ యాపిల్స్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఎల్లో కలర్ సేమ్ సైజ్ తోటి లేబుల్ అండ్ మార్కర్ సైజ్ తో వచ్చింది. ఇప్పుడు లాస్ట్ కి 12 తో ఎండ్ అయింది కదా, నేను ఇక్కడ క్లిక్ చేయగానే 13 వస్తుంది. సో 13 మళ్ళీ నెక్స్ట్ నెంబర్ తీసుకుంటుంది. ఓకే, మీకు ఏదైనా నెంబర్ వద్దు అనుకుంటే కనుక మీరు జస్ట్ ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మైనస్ సింబల్ వస్తుంది. జస్ట్ క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఆల్ట్ హోల్డ్ చేస్తే మీరు క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, అండ్ మీరు ఏదైనా మూవ్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ సర్కిల్ పైన, అంటే ఈ మార్కర్ పైన హోల్డ్ చేసి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఈ మార్కర్ పైన హోల్డ్ చేసి మూవ్ చేయండి. ఓకేనా, మీరు ఎక్కడ ప్లేస్ చేయడానికి వెళ్ళినా కూడా మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ అంటే మళ్ళీ నెంబర్ వస్తుంది అనమాట ఇలా క్లిక్ చేస్తే. సో అది ప్రాబ్లం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ యాపిల్స్ అనే గ్రూపే మనకు వద్దు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ డిలీట్ పైన క్లిక్ చేస్తే మొత్తం రెడ్ యాపిల్స్ ఆ నెంబర్ కౌంటింగ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఐకాన్ వచ్చేసి హైడ్ అనమాట, హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ రివీల్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఈ టూల్ మనకు మెయిన్ గా కొన్ని ప్లేసెస్ లో యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ఒక ఇమేజ్ చూద్దాం. ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయని కౌంట్ చేయాలనుకుంటే ఇది ఒక పెద్ద టాస్క్. కంపల్సరీగా రాంగ్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మార్కర్ యూజ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూడండి 1, 2, 3 అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే కనుక మనం మాక్సిమం 95% ఇక్కడ కళ్ళతో కనిపించినవన్నీ కూడా కౌంట్ చేయవచ్చు. ఈ నెంబరింగ్ అంతా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. మనం మళ్ళీ స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అండ్ ఇంకొక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటోలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లో పర్టికులర్ గా ఒక పర్సన్ పేరు మనం చెప్పాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఈ వైట్ టీ షర్ట్ వేసుకున్న పర్సన్ పేరు అఖిల్ అని చెప్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వైట్ టీ షర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చాలా ప్లేసెస్ లో వైట్ టీ షర్ట్ అని ఉంది. సో మనం వైట్ టీ షర్ట్ పర్సన్ అని చెప్తే ఇక్కడ 4-5 మెంబర్స్ ఉన్నారు వైట్ టీ షర్ట్ వేసుకొని. అలా కాకుండా మనం ఒక నెంబర్ ఇచ్చాం అనుకోండి, చూడండి ఇక్కడ నెంబర్ 1 లో ఉన్నది అఖిల్, ఇక్కడ నెంబర్ 2 లో ఉన్నది సాయి, ఇక్కడ నెంబర్ 3 లో ఉన్నది అజయ్. సో ఇలా నెంబరింగ్ ఇచ్చేసి కూడా మనం ఆ పర్సన్స్ ని మనం వాళ్ళ నేమ్స్ చెప్పొచ్చు అనమాట. జస్ట్ ఇలా, అంటే ఈ టూల్ అనేది మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలనుకుంటే అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కౌంట్ టూల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.